నమస్తే అండి. నా పేరు తాటి రజనీకాంత్ అండి. గుంటూరు జిల్లా పెరంగపురం మండలం వేములూరుపాడు గ్రామంలో నివసిస్తుంటానండి. నేను రేణుకా మెడికల్ అండ్ ఫ్యాన్సీ స్టోర్స్ అనే బిజినెస్ చేస్తూ ఉంటాను. నాకు 2010లో సత్తెనపల్లి వెళ్ళి వస్తూ ఉంటే మా బండి స్కిడ్ అయ్యి వేరే బండికి యాక్సిడెంట్ అయ్యి కింద పడ్డానండి. అప్పుడు కాలు బాగా వాపు వస్తే గుంటూరులో ఉన్న హాస్పిటల్లో జాయిన్ చేశారు. తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చారు. తగ్గిపోయిందని చెప్పి ఇంటికి పంపించారండి. ఇంటికి వచ్చిన తర్వాత ఒక వారం 10 రోజుల తర్వాత మెట్లు దిగుతుంటే కాలు స్కిడ్ అయ్యి ముందుకెళ్ళిపోయింది, స్టెప్ నా అధీనంలో లేకుండా. ఏంటా అని చెప్పి కాలు బాగా వాపు వచ్చిందని చెప్పి మళ్ళీ గుంటూరులో వేరే హాస్పిటల్ అరండల్పేట ఏరియాలో ఉన్న హాస్పిటల్లో చెక్ చేయించుకున్నాను. అక్కడ వాళ్ళు ఎంఆర్ఐ స్కాన్ చేసి లోపల ఏసియల్ లిగ్మెంట్ టేర్ అయింది, మీకు సర్జరీ చేయాలి ఏసియల్ లిగ్మెంట్కి అని చెప్పి చెప్పారండి. తర్వాత గుంటూరులో ఉన్న ఇంకా 2-3 హాస్పిటల్లో ఫేమస్ హాస్పిటల్లో చెక్ చేయించాను ఎంఆర్ఐ రిపోర్ట్ తీసుకెళ్ళి. అందరూ అదే చెప్పారండి. సరే నేను చేయించుకుంటానండి, ఏంటి పరిస్థితి, ఎవరు చేస్తారు, ఇక్కడ చేసేవాళ్ళు ఉన్నారా అంటే లేరండి, హైదరాబాద్ నుంచి హాస్పిటల్ నుంచి వచ్చి చేస్తారు, ఇక్కడ ఆర్థోస్కోపీ సర్జరీ చేసి కీహోల్ ద్వారా ఆపరేషన్ చేసే డాక్టర్ గారు ఎవరూ లేరు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఆ రోజు మరి నేను ఒకసారి డాక్టర్ గారిని కన్సల్ట్ అయ్యి చెక్ చేయించుకుంటానండి, ఆ తర్వాత చేయించుకుంటానని రిక్వెస్ట్ చేశాను. బట్ ఒక్కసారి కూడా ఎవరు ఇక్కడ చేసేవాళ్ళు లేరండి, హైదరాబాద్ నుంచి వచ్చి చేస్తారు, మీరు ముందుగా కన్సల్ట్ అవ్వాలి అంటే ఎవరిదైనా సర్జరీ ఉన్నప్పుడు వస్తే అప్పుడు కన్సల్ట్ అవ్వాల్సిందే కానీ ఇక్కడ కన్సల్టేషన్ ఆప్షన్ లేదండి అని చెప్పారు. సరే అని చెప్పి నేను అప్పుడు హైదరాబాద్లో చెప్పిన అడ్రస్కి ఇన్నర్ రింగ్ రోడ్లో ఉందండి హాస్పిటల్, అక్కడికి వెళ్ళి ఆ సార్ చేత ఒకసారి చెక్ చేయించుకున్నాను. అక్కడ డాక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని నాకు పెద్ద సాటిస్ఫాక్షన్ అనిపించకపోతే ప్యారడైజ్ సర్కిల్లో ఉన్న ఫేమస్ హాస్పిటల్లో వేరే వాళ్ళు అడ్వైజ్ చేశారు, అక్కడ చూపించానండి. ఆ సారు చెప్పిన ట్రీట్మెంట్ అంతా బాగుంది, చేయించుకుందాము, సరే ఆలోచిద్దాము, ఎమ్మటే చేయించడం అంటే కుదరదు కదా అని చెప్పి అర్జెంటా అని చెప్పి అడిగానండి. ఎవరు అర్జెంట్ కాదు, మీరు వీలు చూసుకొని చేయించుకోండి అని చెప్పారు. అప్పుడు మరలా నా స్వగ్రామానికి తిరిగి వచ్చి నివసిస్తూ ఉన్నాను. అంతలో మన రామచంద్ర జాయింట్ రీప్లేస్మెంట్ అధినేత అయినటువంటి డాక్టర్ పోట్ల శివయ్య గారు కొత్తగా ఎన్ఆర్ఐలో క్యాంపు నిర్వహించారండి. ఆ క్యాంపు నిర్వహించినప్పుడు నేను క్యాంపులో చూయించుకున్నాను సార్కి. చూయించుకుంటే డాక్టర్ గారు నీకు ఏసియల్ లిగ్మెంట్ టేర్ అయింది, ఆర్థోస్కోపీ సర్జరీ కీహోల్ సర్జరీ ద్వారా చేస్తాము దీన్ని అని చెప్పి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. డాక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేసిన తీరు కానీ చేసిన వర్షన్ కానీ చాలా నచ్చిందండి నాకు. హైదరాబాద్లో ఫేమస్ హాస్పిటల్ అయినటువంటి ప్యారడైజ్ సర్కిల్లో చెప్పిన దానికంటే చాలా నీట్గా చెప్పారు. సరే చేయించుకుంటాను సార్ అని చెప్పి కొంచెం టైం తీసుకొని చేయించుకుంటానని చెప్పాను. ఆ తర్వాత ఇంకొక ఫ్రెండు నేను ఇట్లా చెన్నైలో చేయించుకొని వచ్చాను, చాలా బాగా సెట్ అయిందని చెప్పంటే మళ్ళా మనసూరుకోక అక్కడ దాకా వెళ్ళి చెక్ చేయించి వచ్చానండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ హాస్పిటల్లో కూడా ఇలాగే చెప్పారు, అందరూ చెప్పింది అలాగే ఉంది, బట్ శివయ్య గారు చెప్పిన ఎక్స్ప్లెయిన్ కానీ చేసే వర్షన్ కానీ బాగా నచ్చింది. చేసేది శివయ్య గారే కాబట్టి కీహోల్ సర్జరీ అనేది మనకి అందుబాటులో దగ్గరలో ఉన్నారు కాబట్టి నేను గుంటూరులో చేయించుకోవడానికి నిశ్చయించుకొని గుంటూరు శ్రావణి హాస్పిటల్లో చేయించుకున్నానండి. అప్పట్లో శివయ్య గారు ఆర్థోస్కోపీ సర్జరీ ద్వారా నా కాలు కీహోల్ సర్జరీ చేసి ఏసియల్ లిగ్మెంట్ రీప్లేస్ చేశారు. చేసిన తర్వాత 2వ రోజే నన్ను నడిపించారండి. తర్వాత 4 రోజులకు నన్ను డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వచ్చి నేను అన్ని పనులు చేసుకుంటున్నాను, మెట్లు ఎక్కగలుగుతున్నాను, వాకింగ్ చేయగలుగుతున్నాను, యోగా ఆసనాలు వేయగలుగుతున్నాను, బండి తోలగలుగుతున్నాను, కారు తోలగలుగుతున్నాను, అన్ని రకాలు నా పనులన్నీ యథావిధిగా నేను చేసుకోగలుగుతున్నానండి. నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఏమీ లేవు. నేను చేయించుకొని 14 ఇయర్స్ అవుతుందండి. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ సర్జరీ చేసి నన్ను ఇంత పర్ఫెక్ట్గా తయారు చేసిన శివయ్య గారికి ధన్యవాదాలు. నమస్తే అండి, నేను రజనీకాంత్ని. నేను ఏసియల్ లిగ్మెంట్ సర్జరీ చేయించుకున్న తర్వాత చాలా హ్యాపీగా ఉన్నాను. మా అమ్మ మా నాన్నగారితో చాలా ఆనందంగా గడుపుతున్నాను. మా బాబాయ్ కూతురైనటువంటి మా కజిన్ సిస్టర్ హైదరాబాద్లో ఏసియల్ లిగ్మెంట్ టేర్ అయిందండి యాక్సిడెంట్ వల్ల. మా సిస్టర్ కూడా హైదరాబాద్లో చాలా 3-4 హాస్పిటల్లో చెక్ చేయించుకున్నారు. అక్కడ ఆపరేషన్ కంటే కూడా నేను చేయించుకున్న పోట్ల శివయ్య గారి దగ్గర చాలా బాగుంటుంది, రామచంద్ర జాయింట్ రీప్లేస్మెంట్లో చేపిద్దాము అని చెప్పగా మా సిస్టర్ని కూడా హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి గుంటూరు రామచంద్ర జాయింట్ రీప్లేస్మెంట్ పోట్ల శివయ్య గారి దగ్గర ఏసియల్ రీకన్స్ట్రక్షన్ చేయించామండి కీహోల్ సర్జరీ ద్వారా.
మా సిస్టర్ కూడా చాలా బాగా సెట్ అయింది. 2015లో చేయించామండి మా సిస్టర్కి. చాలా హ్యాపీగా ఉన్నారు. ఇలా చేసి చాలా మమ్మల్ని నాకు మా సిస్టర్కి సర్జరీలు ఇద్దరికి ఏసీఎల్ లిగ్మెంట్లు పోట్ల శివయ్య గారు చేసి బాగా సక్సెస్ చేశారు. దీనివల్ల మా సిస్టర్ కానీ నేను కానీ చాలా ఆనందంగా తిరగగలుగుతున్నాము. ఈ సర్జరీ చేసినటువంటి శివయ్య గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పోట్ల శివయ్య గారి దగ్గర మా అబ్బాయి ఆపరేషన్ చేసుకున్నాడు. అంతా బాగానే ఉంది, అన్ని పనులు బాగానే చేసుకుంటున్నాడు. మా నాన్నగారు పొలం పని చేస్తారండి. వేములూరుపాడులోనే 18 ఎకరాల పొలం ఉంది. మా నాన్నగారి సహాయంతో నేను ధైర్యంగా శివయ్య గారి దగ్గర ఆపరేషన్ చేయించుకోగలిగాను. మా నాన్నగారితో అమ్మగారితో ఆనందంగా గడపగలుగుతున్నాను. పోట్ల శివయ్య గారి దగ్గర మా అబ్బాయి ఆపరేషన్ చేసుకున్నాడు. అంతా బాగానే ఉంది, అన్ని పనులు బాగానే చేసుకుంటున్నాడు. మా నాన్నగారు పొలం పని చేస్తారండి. వేములూరుపాడులోనే 18 ఎకరాల పొలం ఉంది. మా నాన్నగారి సహాయంతో నేను ధైర్యంగా శివయ్య గారి దగ్గర ఆపరేషన్ చేయించుకోగలిగాను. మా నాన్నగారితో అమ్మగారితో ఆనందంగా గడపగలుగుతున్నాను.